బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఎస్ఆర్హెచ్ హెచ్సిఏ టికెట్ల వివాదం సమసిపోయింది. ఎస్ఆర్హెచ్ హెచ్సిఏ మధ్య చర్చలు ఫలించాయి. హెచ్సిఏ కార్యదర్శి దేవరాజ్ ఉప్పల్ రాజీవ్ గాంధీ క్రికెట్ స్టేడియంలో ఎస్ఆర్హెచ్ అధికారులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో ఎస్ఆర్హెచ్ ప్రతినిధులు కిరణ్ శరవణన్, రోహిత్ సురేష్ పాల్గొన్నారు. చర్చల సందర్భంగా ఎస్ఆర్హెచ్ హెచ్సిఏ మధ్య పలు కీలకమైన అంశాలు తెరపైకి వచ్చాయి. పాత ఒప్పందం ప్రకారమే స్టేడియం సామర్థ్యంలో 10% కాంప్లిమెంటరీ పాసుల కేటాయింపునకు ఎస్హెచ్ఆర్ అంగీకరించింది. ఎస్ఆర్హెచ్ హెచ్సిఏ బీసీసీఐ మధ్య ఉన్న ఒప్పందాన్ని ఖచ్చితంగా అమలు అయ్యేలా నిబంధనలు పాటించాలని తీర్మానించారు. అన్ని విభాగాల్లో అందుబాటులో ఉన్న స్టేడియం సామర్థ్యంలో 10% టికెట్లు కేటాయించాలని ఎస్ఆర్హెచ్ ప్రతిపాదించింది. హెచ్సిఏ సంవత్సరాలుగా అనుసరిస్తున్న పద్ధతినే ప్రతి కేటగిరీలో ఇప్పుడున్న పాస్ల కేటాయింపును కొనసాగించాలని ప్రతిపాదించింది. దీనికి ఎస్ఆర్హెచ్ సీఈఓ షణ్ముగం అంగీకరించారు. హెచ్సిఏకి 3,900 ఉచిత పాస్ల కేటాయింపు అనేది మారదని స్పష్టం చేశారు. ఇక స్టేడియంలో ప్రేక్షకులకు మెరుగైన అనుభవాల్ని ఇచ్చేలా రెండు వర్గాలు కలిసి స్నేహపూర్వకంగా పనిచేయాలని నిర్ణయించారు. దీనిపై రెండు వర్గాలు సంయుక్తంగా ప్రకటించాయి. దీంతో ఈ వివాదానికి తెరపడినట్లయింది.